కుటుంబం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, బిడ్డల పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు కదా. అది తెలుసుకునేసరికి అతను ఏమీ చేయలేని స్థితిలోకి వస్తూ ఉన్నాడు. అలాంటి కుటుంబ జీవితాన్ని మీరు జీవించవద్దు అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ, ఒక కుటుంబ జీవితమే కాదు, మీరు దేవుని పట్ల కూడా అశ్రద్ధలు కలిగి జీవించకండి అనేటువంటి సందేశాన్ని ఈరోజు వివేకానంద పాఠాల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటున్న సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు, ఒక పేదవాడు. చూడండి, ప్రాచీన కాలంలో అంటే బాగా పాత కాలంలో మనం చూస్తున్నాం. ఏమంటారంటే మనకి సంపద ఉంది అంటే దేవుడు దీవెన అని, సంపద లేదు అంటే దేవుడు శపించాడని అనుకుంటూ ఉండేవాడు. అదొకటి. సంపదలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది దేవుని యొక్క దీవెన అనుకునేవాళ్ళు, సంపదలు లేకపోతే పేదగా ఉంటే అది దేవుని యొక్క శాపం అనేవాడు కదా. ఉదాహరణగా మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. యోబు యొక్క జీవితం, తనకి సకల సంపదలు ఉన్నప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు కదా. అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు. ఎప్పుడైతే తన యొక్క సంపదలు పోయాయో తన కట్టుకున్నటువంటి భార్య కూడా వచ్చి అతన్ని నిందిస్తూ ఇంకెక్కడ దేవుడు మొత్తాన్ని తీసేశాడు కదా, ఇంకెందుకు దేవుని ఆరాధిస్తాం, ఇంకెందుకు ఆయన దొరుకుతామని చెప్పి చివరికి కట్టుకున్న భార్యనే అతన్ని నిందించడం కూడా చూడండి. కుటుంబం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, బిడ్డల పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు కదా. అది తెలుసుకునేసరికి అతను ఏమీ చేయలేని స్థితిలోకి వస్తూ ఉన్నాడు. అలాంటి కుటుంబ జీవితాన్ని మీరు జీవించవద్దు అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ, ఒక కుటుంబ జీవితమే కాదు, మీరు దేవుని పట్ల కూడా అశ్రద్ధలు కలిగి జీవించకండి అనేటువంటి సందేశాన్ని ఈరోజు వివేకానంద పాఠాల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటున్న సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు, ఒక పేదవాడు. చూడండి, ప్రాచీన కాలంలో అంటే బాగా పాత కాలంలో మనం చూస్తున్నాం. ఏమంటారంటే మనకి సంపద ఉంది అంటే దేవుడు దీవెన అని, సంపద లేదు అంటే దేవుడు శపించాడని అనుకుంటూ ఉండేవాడు. అదొకటి. సంపదలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది దేవుని యొక్క దీవెన అనుకునేవాళ్ళు, సంపదలు లేకపోతే పేదగా ఉంటే అది దేవుని యొక్క శాపం అనేవాడు కదా. ఉదాహరణగా మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. యోబు యొక్క జీవితం, తనకి సకల సంపదలు ఉన్నప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు కదా. అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు. ఎప్పుడైతే తన యొక్క సంపదలు పోయాయో తన కట్టుకున్నటువంటి భార్య కూడా వచ్చి అతన్ని నిందిస్తూ ఇంకెక్కడ దేవుడు మొత్తాన్ని తీసేశాడు కదా, ఇంకెందుకు దేవుని ఆరాధిస్తాం, ఇంకెందుకు ఆయన దొరుకుతామని చెప్పి చివరికి కట్టుకున్న భార్యనే అతన్ని నిందించడం కూడా చూడండి. కుటుంబం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు, బిడ్డల పట్ల అశ్రద్ధలు కలిగి ఉన్నాడు కదా. అది తెలుసుకునేసరికి అతను ఏమీ చేయలేని స్థితిలోకి వస్తూ ఉన్నాడు. అలాంటి కుటుంబ జీవితాన్ని మీరు జీవించవద్దు అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ, ఒక కుటుంబ జీవితమే కాదు, మీరు దేవుని పట్ల కూడా అశ్రద్ధలు కలిగి జీవించకండి అనేటువంటి సందేశాన్ని ఈరోజు వివేకానంద పాఠాల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటున్న సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు, ఒక పేదవాడు. చూడండి, ప్రాచీన కాలంలో అంటే బాగా పాత కాలంలో మనం చూస్తున్నాం. ఏమంటారంటే మనకి సంపద ఉంది అంటే దేవుడు దీవెన అని, సంపద లేదు అంటే దేవుడు శపించాడని అనుకుంటూ ఉండేవాడు. అదొకటి. సంపదలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది దేవుని యొక్క దీవెన అనుకునేవాళ్ళు, సంపదలు లేకపోతే పేదగా ఉంటే అది దేవుని యొక్క శాపం అనేవాడు కదా. ఉదాహరణగా మనం చూస్తే యోబు యొక్క జీవితాన్ని ఒకసారి చూడండి. యోబు యొక్క జీవితం, తనకి సకల సంపదలు ఉన్నప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు కదా. అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవించారు. ఎప్పుడైతే తన యొక్క సంపదలు పోయాయో తన కట్టుకున్నటువంటి భార్య కూడా వచ్చి అతన్ని నిందిస్తూ ఇంకెక్కడ దేవుడు మొత్తాన్ని తీసేశాడు కదా, ఇంకెందుకు దేవుని ఆరాధిస్తాం, ఇంకెందుకు ఆయన దొరుకుతామని చెప్పి చివరికి కట్టుకున్న భార్యనే
అతన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇది చూడండి